అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చేయబోయే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలా వరకు వీడియోలు చూస్తుంటారు. ఆ వీడియోస్ని మీరు సపోర్ట్ చేశారు. పనికి వచ్చిన వీడియోలు కానీ, పనికిరాని వీడియోలు కానీ ఏదైనా సరే షేర్ చేశారు. కానీ వాటిని షేర్ చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ బుట్టలో పడిపోతున్నారు అని తెలియజేయడం కోసం ఈ వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే నేను కూడా అందులో బాధితున్నే. అలాగని చెప్పి నేను డబ్బులు మాత్రం పోగొట్టుకోలేదు. నేను గమనించాను ఏ విధంగా స్కామ్ చేస్తున్నారు అని చెప్పి అనే ఉద్దేశం నేను గమనించాను. అయితే ఈ సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా బుట్టలు వేస్తారు, అసలు మన కాంటాక్ట్ నెంబర్లో అసలు వాళ్ళకి ఏ విధంగా వెళ్తుంది అనే విషయం గురించి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు దాకా మన సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, కొన్ని యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు పర్మిషన్ ఇస్తాం కదా, అలాంటి విషయంలో కానీ ఏదో ఒక రకంగా మన నెంబర్ అనేది వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళు చాలా మంచి పక్కా స్కెచ్ వేసి మన దగ్గర మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఖాళీ చేయడం కోసం వాళ్ళు చాలా పద్ధతులు ఉపయోగిస్తారు అన్నమాట. ఎలాగంటే సోషల్ మీడియాను ఉపయోగించి, అంటే టెలిగ్రామ్ యాప్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా కానివ్వండి, ఈ యాప్స్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా గూగుల్ మ్యాప్ లొకేషన్ ద్వారా కానివ్వండి, ఏ విధంగా అయినా సరే వారు ఖాళీ చేయగలరు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ పెరిగిన ద్వారా సింపుల్గా మనం ఏ విధంగా సంపాదించాలి, వేరే వాళ్ళని ఏ విధంగా మోసం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కొత్త కొత్త పద్ధతుల ద్వారా మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఖాళీ చేసేస్తారన్నమాట. అందులో భాగంగా నాకు వాట్సాప్లో వేరే కంట్రీ నుండి నాకు చాట్ చేయడం జరిగింది. ఒక కొత్త నెంబర్ నుండి, అంటే హాయ్ హౌ ఆర్ యు అని చెప్పి పంపించారు. నేనంతా మీకు డిస్ప్లే మీద కూడా చూపిస్తానంటే అంటే ఏ విధంగా నాతో వాళ్ళు చాట్ చేశారు, ఏ విధంగా టాస్క్ ఇచ్చారు అనేది కూడా నేను మీకు చెప్పబోతున్నాను. అయితే వాట్సాప్లో నాకు స్టార్టింగ్లో హాయ్ హౌ ఆర్ యు అని చెప్పి పంపించారు. ఎవరని చెప్పాను అంటే నాకు తెలియదు, కొత్త నెంబర్, పైగా అది అదర్ కంట్రీ. నేను ఎందుకు అని చెప్పి అనేసి దానికి లిమిట్ చేశాను. తర్వాత మళ్ళీ హాయ్ హౌ ఆర్ యు అని చెప్పి పంపించారు. సరే అసలు ఏ విధంగా డిస్కస్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో నేను కూడా హౌ ఆర్ యూ అని చెప్పి నేను కూడా పంపించిన తర్వాత వాళ్ళు టాస్క్ డైరెక్ట్గా ఇచ్చేసారంట వాళ్ళు. అప్పుడు నేను హూ ఆర్ యు అని చెప్పి పంపిస్తే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. బట్ టాస్క్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే టాస్క్ ఇవ్వడం ద్వారా 150 రూపీస్ మీకు అకౌంట్లో పడతాయి. ఎలాగంటే వాళ్ళు ఒక యూట్యూబ్ అంటే ఒక లింక్ పంపిస్తారు వాళ్ళు. అంటే యూట్యూబ్ ఫుల్ లింక్ ఉంటే మీరు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, తప్పులేదు. కానీ సగం సగం లింకులు ఉంటే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితులు మాత్రం అసలు ఓపెన్ చేయవద్దు. అయితే నేను అబ్జర్వ్ చేశాను, ఈ ఫుల్ లింక్ పైగా యూట్యూబ్ సంబంధించి లింక్ కాబట్టి నేను దాన్ని క్లిక్ చేశాను. యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు పంపించాలంట. సబ్స్క్రైబ్ చేయడం కానీ వాళ్ళు స్టార్ మార్క్ దాన్ని క్లిక్ చేయమంటారు. స్టార్ మార్క్ను నాకు క్లిక్ చేశాను. అదేవిధంగా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు పంపించాను. కానీ ఆ టాస్క్ అయిపోయింది. 150 రూపీస్ పడుతుందంటే వాళ్ళు వేరే వాళ్ళకి చాట్ చేయమని చెప్పని నాకు ఒక లింక్ అయితే పంపించారు. అయితే నా దగ్గర ఒక 3 అకౌంట్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్. అందులో ఒక 2 అకౌంట్లు అయితే నా పర్సనల్ అకౌంట్, ఇంకో అకౌంట్ అయితే పేటీఎం అకౌంట్ అన్నమాట. అందులో అమౌంట్ నేను మెయింటైన్ చేయను. సరే అని చెప్పనేసి నేను ఏం చేశానంటే అదే అకౌంట్ని ఇద్దామని చెప్పి అనుకున్న టైంలో వాళ్ళు మీ అకౌంట్ నెంబర్ పంపించండి, మీ ఫోన్ నెంబర్, మన నేమ్, అదేవిధంగా మన అడ్రస్ అవన్నీ పంపించిన తర్వాత మన అకౌంట్లో డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తారంట. అది ఒక టాస్క్ అనమాట, సెకండ్ టాస్క్ అది. మరి అమౌంట్ పంపించారంటే పంపించలేదు. సరే అని చెప్పి నేను కావాలని చెప్పని అడిగాను, ఈ అమౌంట్ ప్లీజ్ సెండ్ మీ అని చెప్పి పంపించాను అనమాట. వాళ్ళు ఒకటే పంపించారు. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయింది. సెకండ్ టాస్క్కి మీరు వెళ్ళినట్లయితే అప్పుడు మీకు 150 రూపీస్ ప్లస్ బోనస్ 100 రూపీస్ కూడా మీకు పే చేస్తామని చెప్పనేసి సెకండ్ టాస్క్ వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు టెలిగ్రామ్ యాప్ని, అదే టెలిగ్రామ్ లింక్ ఒకటి పంపించారు. నేను అనుకున్నాను, సరే ఇవన్నీ చేయడం ద్వారా టైం అంతా వేస్ట్ అయిపోద్ది, లేక మనం చాలా వీడియోలు చేయాల్సి ఉంది, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కూడా ఖచ్చితంగా మన 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 కంటెంట్ని ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా నేను లిమిట్ చేశాను. కానీ స్కామ్ ఎలా జరిగిందంటే మా రిలేటివ్ 1 పర్సన్ అన్నమాట. అతని ఖాతాలో
సేమ్ ఇదే విధంగా వాళ్ళని ఏ విధంగా లోపరుచుకున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఈ సేమ్ ఇలా టాస్క్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 150 పడింది, 100 రూపీ కూడా పడింది. ఆ విధంగా పడడం ద్వారా తర్వాత మీరు ఒక రీఛార్జ్ చేసుకోవాలి 1000 రూపీస్తో అన్నప్పుడు 1000 రూపీస్తో రీఛార్జ్ చేసుకున్నారు. చేసిన తర్వాత వాళ్ళకి కొంత అమౌంట్ బెనిఫిట్ అమౌంట్ అయితే వచ్చింది. సెకండ్ 3000 అమౌంట్ కూడా రీఛార్జ్ చేయండి, మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి, అమౌంట్ కూడా వస్తుందని చెప్పనేసి అన్నప్పుడు 3000 రూపీస్తో కూడా చేశారు. కానీ 1000 3000 కాదు, ఇంకా చాలా రీఛార్జ్లు ఉంటాయి. అందులో 3000తో రీఛార్జ్ చేస్తే 5000 వచ్చింది. ఆవిడ ఏం చేసిందంటే చాలా మంచి అమౌంట్ బాగానే వస్తుంది, ఈ విధంగా మన అమౌంట్ కొంచెం గెయిన్ చేయవచ్చు అని చెప్పనేసి ఆశపడి ఇదే విధంగా రీఛార్జ్ చేసుకుంటూ వెళ్ళిందన్నమాట. 10,000 వరకు చేసింది, 15,000 వచ్చింది. ఆ తర్వాత 15,000 వచ్చిన తర్వాత మీరు 50,000 చేయండి, మీకు ఖచ్చితంగా అయితే 1,00,000 రూపీ వస్తుందని చెప్పనేసి వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. సరే అమౌంట్ వస్తుందని చెప్పనేసి 50,000 రూపీస్ కూడా రీఛార్జ్ చేశారు. చేసిన తర్వాత అమౌంట్ అంతా మనకి అమౌంట్ రావాలి కదా. వాళ్ళు ఏం చెప్పారంటే మీ అకౌంట్ అనేది లాక్లో పడింది, సో ప్రాసెస్ అయితే జరుగుతుంది అని చెప్పాను. 24 అవర్స్ తర్వాత మీ అమౌంట్ పడుతుంది, ఈ లోపల మీరు కొంత అమౌంట్ పెట్టి ఆడుకోండి, అమౌంట్ రీఛార్జ్ చేయండి అని చెప్పన్నారు. చేసిన తర్వాత అదేవిధంగా రీఛార్జ్ చేద్దామంటే భయం వేస్తుంది, కానీ ఏదో రకంగా 1,00,000 రూపీ చేసింది, 3,00,000 రూపీ వరకు పోయింది. సో ఈ విధంగా చాలా వరకు మోసాలు జరుగుతాయి. సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, అదేవిధంగా మీ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మోటివేట్ చేయడానికి, స్కామ్ నుండి బయటపడడానికి ఆలోచించండి. ఫ్రీగా అయితే ఎవరైతే అమౌంట్ వేయరు, డబ్బులు ఊరికి ఎవరికి రాదు. కాబట్టి మీరు గమనించండి, ఇలాంటి స్కామ్కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. సో నేను మీకు కూడా లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేయడం ద్వారా నా మరిన్ని వీడియో కూడా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం.